అవాక్కయ్యవా హీరో? క్రేవెన్ ద హంటర్. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. దీంతో ఏ పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. హలో గైస్, సోనీ వాళ్ళకి ఏమైందో తెలియదు, ఉలుకు పలుకు లేకుండా సడన్ గా క్రేవెన్ ది హంటర్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అసలు ఈ ట్రైలర్ వచ్చినట్టు కూడా నాకు తెలియలేదు. అసలు యూట్యూబ్ వాళ్ళు రికమెండే చేయలేదు. ఎప్పుడో నైట్ చూశాను అండ్ వీడియో చేశాను. యాక్చువల్లీ ఈ మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ వచ్చి 1 year అయిపోయింది అండ్ ఈ మూవీ కూడా లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సింది. బట్ మూవీని డిలే చేశారు అండ్ మూవీ స్టోరీలో చేంజెస్ చేసి మల్టిపుల్ రీషూట్స్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ట్రైలర్ కి అండ్ సెకండ్ ట్రైలర్ కి మేజర్ చేంజెస్ చేశారు అని అర్థమైంది. ఫస్ట్ ట్రైలర్ లో హీరో వాళ్ళ ఫాదర్ ని ప్యూర్ ఈవిల్ గా చూపించారు. బట్ ఇప్పుడు ఆ యాంగిల్ ని కొంచెం మార్చినట్టు అనిపిస్తుంది. కానీ పర్లేదు, ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ బాగుంది అండ్ మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక ప్రిజన్ సీన్ చూపిస్తారు. అక్కడ సెర్జీ క్రేవెనాఫ్, క్రేవెన్ ది హంటర్ ఉన్నాడు. ఈ మూవీలో ఆ క్యారెక్టర్ యొక్క అసలు పేరు సెర్జీ క్రేవెనాఫ్. యాక్చువల్లీ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ ప్యూర్ ఈవిల్ గా ఉంటుంది. బట్ సోనీ వాళ్ళు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ని యాంటీ హీరోగా చేశారు. ఆంటీ హీరో కాదు, యాంటీ హీరో. అండ్ సోనీ స్టూడియోస్ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు సోనీ స్టూడియోస్ వాళ్ళు కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ ఈ ప్రిజన్ సీన్ బ్యాక్గ్రౌండ్ లో హీరో వాళ్ళ నాన్న వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది అండ్ అతను హీరోని మెచ్చుకుంటున్నట్టు, గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ప్రీవియస్ ట్రైలర్ కి ఇది డిఫరెంట్ గా ఉంది. మేబీ హీరో వాళ్ళ నాన్న క్యారెక్టర్ ని కొంచెం చేంజ్ చేసినట్టున్నారు. తర్వాత క్రేవెన్ ఆ ప్రిజన్ లో వేరొక ఖైదీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళు రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు. మేబీ ఈ ప్రిజన్ అనేది రష్యాలో ఉందనుకుంటా అండ్ మూవీ కూడా రష్యాలోనే జరుగుతుంది అనుకుంటా. అండ్ కామిక్స్ లో కూడా ఈ క్రేవెన్ ది హంటర్, రైనో క్యారెక్టర్స్ అనేవి రష్యాకి చెందిన క్యారెక్టర్సే. అండ్ వీళ్ళు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి మేజర్ విలన్స్ అనమాట. అండ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ ఎండింగ్ లో ఈ క్రేవెన్ ది హంటర్ అండ్ రైనో క్యారెక్టర్స్ అనేవి కనిపించినట్టు కనిపించాయి. మరి ఈ క్రేవెన్ ది హంటర్ మూవీలో కానీ లేదా ఈ మూవీ జరుగుతున్న యూనివర్స్ లో కానీ స్పైడర్ మ్యాన్ ని చూపిస్తారో లేదో చూడాలి మరి. ఇంకా మనం టాపిక్ లోకి వచ్చేస్తే, ఆ ప్రిజన్ లో ఆ ఖైదీ వేటగాడు కట్టుకథల్లోనే ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు క్రేవెన్ అక్కడ ఉన్న పులి చర్మం నుంచి ఒక పన్ను పీకేసి దాంతో వాడిని చంపేస్తాడు. అండ్ తర్వాత ఆ ప్రిజన్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అండ్ తర్వాత ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. కాస్టింగ్ లో తన పేరు కెలిప్సో అని ఉంది. యాక్చువల్లీ కామిక్స్ లో ఈ కెలిప్సో క్యారెక్టర్ ఒక ప్రాపర్ విచ్ అన్నమాట. పొంగు మీద ఉంది. తను సెర్జీ క్రేవెనాఫ్ కి ఎన్సెన్ ఆన్సెరమ్ అనే ఒక మిస్టికల్ వకాండన్ పోషన్ ఇస్తుంది. దానివల్ల సెర్జీ క్రేవెనాఫ్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, స్టామినా, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్, సెన్సెస్ అండ్ ఎక్స్టెండెడ్ లైఫ్ స్పాన్ ఇలా కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. అండ్ అప్పుడు క్రేవెన్ ది హంటర్ గా మారతాడు. కానీ ఫస్ట్ ట్రైలర్ లో ఒక సింహం హీరో మీద అటాక్ చేసినప్పుడు ఆ సింహం బ్లడ్ వల్ల హీరోకి సూపర్ పవర్స్ వచ్చినట్టు చూపించారు. కానీ కామిక్స్ లో కెలిప్సో వల్ల క్రేవెన్ కి పవర్స్ వస్తాయి. మరి ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ లో ఉన్నట్టు చూపిస్తారా లేదా కామిక్స్ లో ఉన్నట్టు ఈ కెలిప్సో క్యారెక్టర్ కి కనెక్ట్ చేసి చూపిస్తారా చూడాలి మరి. అండ్ కామిక్స్ లో ఈ కెలిప్సో క్యారెక్టర్ క్రేవెన్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ట్రైలర్ లో కూడా తను క్రేవెన్ తో పాటే ఉంది. మేబీ తను క్రేవెన్ ని మ్యానిపులేట్ చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న ఒక హంతకుడని తను చెప్తుంది. మేబీ తను క్రేవెన్ ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ నాన్న మీదకి ఉసిగొల్పుతుందేమో. ఎందుకంటే ట్రైలర్ లో కొంచెం అలాగే అనిపిస్తుంది. అండ్ తర్వాత ట్రైలర్ లో కొన్ని R-rated యాక్షన్ సీన్స్ చూపించారు. వైలెన్స్ అయితే మామూలుగా లేదు. ఒకడినైతే 2 కాళ్ళ మధ్యలోంచి ముక్కలు చేస్తున్నాడు. సో చూస్తుంటే R-rated స్టఫ్ గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ తర్వాత రైనో క్యారెక్టర్ కనిపిస్తాడు. అండ్ అతను ఈ వేటగాడి గురించి చెప్పు అని ఒకడిని అడుగుతాడు. అప్పుడు వాడేమంటాడంటే, ఒక్కసారి నువ్వు వాడి లిస్ట్ లోకి ఎక్కితే నీకు చావు తప్పదు అంటాడు. అండ్ ఈ లిస్ట్ గురించి ఫస్ట్ ట్రైలర్ లో కూడా చూపించారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మూవీలో హీరో కొంతమందిని వెతికి మరీ వాళ్ళని వేటాడుతున్నాడు అనమాట. అదెందుకు ఏంటి అనేది మనం మూవీలో చూడాలి. అండ్ తర్వాత సీన్ లో కొన్ని ట్రక్స్ లో ఇల్లీగల్ గా బర్రె కొమ్ముల్ని తీసుకువెళ్తున్నారు. అండ్ అక్కడ క్రేవెన్ వచ్చి ఆ కొమ్ములు తీసుకుని వాళ్ళని చంపేస్తున్నాడు. అండ్ దీనికి సంబంధించి ఇంకో సీన్ కూడా ఉంది. అడవి బర్రెలన్నీ పరిగెడుతున్నాయి. అప్పుడు రైనో క్యారెక్టర్ ఒక సీరం తీసుకుని రైనో లాగా మారుతున్నాడు అండ్ క్రేవెన్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ రైనో లుక్ చూస్తుంటే మనిషి రైనో లాగా మారినట్టు చూపించారు. అండ్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీలో మెకానికల్ ఆర్మర్ ఉన్న రైనోని చూపించారు. కానీ కామిక్స్ లో రైనో ఒక సూట్ వేసుకుని ఉంటాడు, అంతేగాని డైరెక్ట్ గా రైనో లాగా ఏం ఉండడు. అండ్ ఈ క్రేవెన్ ది హంటర్ మూవీలో రైనో లుక్ అనేది కొంచెం కామిక్ కి యాక్యురేట్ గానే ఉన్నట్టుంది. బట్ సీరం తీసుకుని రైనో లాగా మారుతున్నాడు అంతే. అండ్ నాకు తెలిసి ఇక్కడ క్రేవెన్
వీళ్ళ మీద అటాక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మూవీలో క్రేవెన్ క్యారెక్టర్ అనేది ఒక యాంటీ హీరో అండ్ అతను యానిమల్ లవర్ కూడా. అండ్ రైనో అతని టీం మెంబర్స్ అందరూ బర్రెల్ని చంపేసి వాటి కొమ్ముల్ని కట్ చేసి ఇల్లీగల్ గా తీసుకెళ్తున్నారు. సో అందుకే క్రేవెన్ వాళ్ళ మీద అటాక్ చేసి ఉండొచ్చు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో కూడా ఆ పులి చర్మం చూసిన తర్వాత ట్రిగర్ అయ్యి ఆ ఖైదీని చంపేసి ఉండొచ్చు. అండ్ మేబీ మూవీలో యానిమల్స్ ని వేటాడే వేటగాళ్ళని క్రేవెన్ ది హంటర్ వేటాడతాడు అనుకుంటా. అండ్ మూవీ ప్లాట్ కూడా ఇదే అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మేడమ్ వెబ్, మోర్బియస్ లాంటి మూవీస్ తర్వాత సోనీ నుంచి ఇంతకంటే మంచి స్టోరీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఎగ్జాక్ట్ గా ఇదే స్టోరీ ఉంటుందని కాదు, మేబీ దీనికి కొంచెం రిజంబుల్ గా ఉండొచ్చు అంటున్నాను. అండ్ తర్వాత ట్రైలర్ లో కొన్ని యాక్షన్ సీన్స్ చూపిస్తారు. అండ్ ఈ సీన్ వచ్చేసి ప్రిజన్ నుంచి తప్పించుకునే సీన్ అనమాట. ఇక్కడ తోడేళ్లు క్రేవెన్ ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాయి. అండ్ దీని తర్వాత సీన్ లో సెర్జీ క్రేవెనఫ్ బ్రదర్ అయిన దిమిత్రి క్యారెక్టర్ కనిపిస్తాడు. యాక్చువల్లీ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ కూడా ఒక సూపర్ విలనే. ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కెమిలియోన్. అండ్ ఇతని పవర్ ఏంటి అంటే ఇతనికి వేరే వాళ్ళ డిఎన్ఏ దొరికితే ఆ డిఎన్ఏ యాక్సెస్ చేసి ఫిజికల్లీ అతని రూపంలోకి మారగలడనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ని ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ ట్రైలర్ చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే డ్రామాని చూపిస్తారేమో అనిపిస్తుంది. మేబీ కెమిలియన్ క్యారెక్టర్ ని డీప్ గా టచ్ చేయరు అనుకుంటా. అండ్ తర్వాత ఈ ట్రైలర్ లో కొన్ని యాక్షన్ సీన్స్ అనేవి చూపిస్తారు. అండ్ లాస్ట్ లో క్రేవెన్ ది హంటర్ కి సంబంధించిన ఒక ప్రాపర్ లుక్ ని చూపిస్తారు. అండ్ అక్కడితో ఈ ట్రైలర్ అనేది అయిపోతుంది. అండ్ నాకు ఈ ట్రైలర్ నచ్చిందిలే కానీ మరీ మూవీ మీద హైప్ క్రియేట్ చేసేంత ఏమీ లేదు అనిపించింది. నాకైతే ఈ మూవీలో యాక్షన్ ఉంటే చాలు, నేనైతే మూవీని ఎంజాయ్ చేస్తాను. కానీ స్టోరీ గురించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, ఎందుకంటే అక్కడ ఉన్నది సోనీ వాళ్ళు కాబట్టి. అండ్ నాకు తెలిసి ఈ మూవీ మీద మార్వెల్ ఫ్యాన్స్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఎందుకంటే ఈ క్రేవెన్ ది హంటర్ క్యారెక్టర్ పెద్దగా పరిచయం లేని క్యారెక్టర్ అండ్ చాలా మందికి తెలియదు కూడా. అండ్ ఈ క్యారెక్టర్ ని కామిక్ యాక్యురేట్ గా కాకుండా ఆరిజిన్ ని మార్చేసి యాంటీ హీరోగా చూపిస్తున్నారు. అండ్ ఈ మూవీ మీద అసలు ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే అసలు ఈ క్రేవెన్ ది హంటర్ ఈ వెనమ్ మూవీస్ జరిగే యూనివర్స్ లో అసలు స్పైడర్ మ్యాన్ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. అండ్ ప్రీవియస్ గా ఈ వెనమ్ 3 మూవీలో స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు, క్రేవెన్ ది హంటర్ మూవీలో స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు, ఇలా చాలా రూమర్సే వస్తున్నాయి. అండ్ ఆ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ అని చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ అనేవి నిజమయ్యే ఛాన్సెస్ అనేవి అసలు కనిపించడం లేదు. అండ్ వెనమ్ మూవీస్, మేడమ్ వెబ్, మోర్బియస్ ఈ మూవీస్ వల్ల సోనీ యూనివర్స్ మీద అసలు ఫ్యాన్స్ కి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే అసలు స్పైడర్ మ్యాన్ లేకుండా స్పైడర్ మ్యాన్ విలన్స్ అందరినీ యాంటీ హీరోస్ గా చూపించి అసలు సోనీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. అండ్ ఈ సోనీ వాళ్ళ దగ్గర మార్వెల్ కి సంబంధించినవి దాదాపుగా 600 క్యారెక్టర్స్ ఉన్నాయంట. అందులో ఎక్కువ శాతం స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్సే ఉన్నాయి. వీళ్ళు ఆ క్యారెక్టర్స్ ని సరిగ్గా యూజ్ చేసుకుని డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ మూవీస్ అనేవి తీసుంటే వీళ్ళ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అనేది ఒక రేంజ్ లో ఉండేది. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో డీసీలో బ్యాట్మెన్ క్యారెక్టర్ కి ఎంత డిమాండ్ అయితే ఉంటుందో మార్వెల్ లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు సోనీ వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. అది వాళ్ళ కర్మ అని చెప్పాలి. అండ్ మీకు ఈ క్రేవెన్ ది హంటర్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.